మద్యం మత్తులో ఆర్ఎంపీ డాక్టర్పై కొందరు యువకులు దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. జనసేన పార్టీకి చెందిన హుండీ డాక్టర్గా పేరుగాంచిన కార్తికేయపై నిన్న రాత్రి కొంతమంది యువకులు మద్యం మత్తులో దాడి చేశారు. ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యువకుల దాడిలో ఆసుపత్రి సిబ్బందికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై డాక్టర్ కార్తికేయ ఉయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకోమని చెప్పాలి. మన నొక్కిపెట్టి వీడియో తీసుకోగా నొక్కిపెట్టి వీడియో తీసుకోగా. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తనకు ప్రజలకు మరింత సేవ చేసేలా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను కోరానని కార్తికేయ చెప్పారు. అది గిట్టని కొందరు నాయకులు రాత్రి తన ఆసుపత్రిపై రాళ్ల దాడి చేశారని, ఈ దాడిలో ఆసుపత్రి సిబ్బందికి సైతం గాయాలయ్యాయని కార్తికేయ తెలిపారు. తన ఆసుపత్రిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నెల 15 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి బోడే ప్రసాద్ గారిని అడగడం జరిగింది. ఇలా నేను చేసిన కృషికి మీరు ఇవ్వాలనుకుంటే కొంచెం మాకు ఇవ్వండి సార్. ఇంకా పేదలకు ఎక్కువగా హుండీ డాక్టర్గా నేను సేవలు అందిస్తున్నాను. హుండీ డాక్టర్ ఉచిత వైద్య సేవా ట్రస్ట్ ద్వారా వాళ్ళకు తోచింది వేసుకునే విధంగా నేను సేవ అందిస్తున్నాను. అదే సేవాభావంతో నేను వెళ్ళి అడిగాను. అడిగితే కొంతమంది దుర్మార్గమైన వాళ్ళు రాత్రి ఒక 30-40 మంది దొండగులు నా దగ్గరున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కొట్టి 30 మంది ఒకరిని చేసి కొట్టి గూడు ఇంజూరీస్ అయ్యిందండి. మోకాలు మీద కొట్టి కర్రలతో రాళ్లతో దాడి చేశారండి. పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్కి దయచేసి మీరు పరిగణలో తీసుకుని ఇలాంటి దాడులు ఆపాలి, మా ప్రాణ రక్షణ కలిగించాలని మేము కోరుకోవడం జరుగుతుంది.